యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. కింద మరలా చూస్తే, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఏ దినములు వస్తున్నాయంట? గొడ్రాండ్రు కనని గర్భము పాలియని స్తనములు ధన్యములైనవి అని చెప్పుకునే దినాలు వస్తున్నాయంట. కాబట్టి మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. మరి ఆ రోజు యేసు ప్రభు సిలువ వేసిన సందర్భంలో రాయబడిన మాట ఇది. మరి అప్పుడు చాలామంది స్త్రీలు రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు యేసు ప్రభువుని గురించి ఏడుస్తున్నారంట. అయ్యో, ఆయనకి ఎంత శ్రమ వచ్చింది, ఎంత కష్టం వచ్చింది అని చెప్పేసి ఆయనకున్న బాధను బట్టి వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట అది, నా నిమిత్తము ఏడవకుడి. ఆయన నిమిత్తం ఏడవాల మనము. ప్రభు, అయ్యో ఎంత సిలువలో ఎంత కష్టపడ్డావు, ఎంత బాధపడ్డావు అని ఆయన నిమిత్తం ఏడవాల మనం. ఆయన బాధ ఎందుకు? ఆయనది కాదు అది, మన బాధ. మనం పడలేమని ఆయన తీసుకున్నాడు దాన్ని. మరలా కొంచెం ఈ ప్రభు మొత్తం నువ్వు ఎక్కడ పడతావు, కొంచెం మాకు ఇవ్వన్నట్లు తీసుకుంటున్నాం మనం పడలేమని ఆయన తీసుకుంటున్నాడు దాన్ని. ఆయన నిమిత్తం ఏడవక్కర్లేదు, కానీ ఎవరి నిమిత్తం ఏడవాలంట? మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటున్నాడు. మన నిమిత్తము మన పిల్లల నిమిత్తము మనం ఏడవాలి. ఏడవడం అంటే ఏడుస్తూ కూర్చోవడం అని కాదు, కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, సరైన మార్గంలో నడిపించాలి. మరి ఎందుకు అంటే ఆ కింద రాసింది, గొడ్రాండ్రు కనని గర్భము పాలియని స్తనములు ధన్యములైనవి అని చెప్పుకునే దినాలు రాబోతున్నాయి అని ఆ రోజు యేసు ప్రభు అన్నాడు. ఈరోజు వచ్చేసాయి కూడాను. చాలామంది నోట్లో వినడం లేదా? ఎందుకు పుట్టావురా, మమ్మల్ని బాధ పెట్టడానికి పుట్టావు, ఇలాంటి మాటలు మన నోటి నుండే వస్తూ ఉన్నాయి కదా. అంటే ఆ దినములు వచ్చేసాయి కనుక అలాంటి పరిస్థితిలో మీరు మీ పిల్లలు ఉండకుండా ప్రార్థన చేయండి అని చెప్పి దానికోసం ఏడవండి అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. మరి ఏంటి ఇప్పుడు పిల్లల నిమిత్తము అంటే ఎలా ఉన్నారు ఇప్పుడు పిల్లలు? ఎందుకు పిల్లల కోసం ఏడవాలి? ఎందుకు ఏడవాలి పిల్లల కోసం అంటే, పిల్లలందరూ కూడా ఈరోజు వారిని చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పూర్తిగా అసలు దుష్టుడు పూర్తిగా వాడిని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాం మనం దుష్టుని మార్గంలో, కానీ కూడా తెలియని స్థితిలో వారు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి వెళ్ళిపోతున్న వారిని ఆపినా కూడా ఆగే పరిస్థితిలో కూడా లేరు. మరి అలాంటి దినములు వస్తాయని యేసుప్రభు ఆనాడే చెప్పాడు. ఈరోజు అవి మనం కళ్ళారా చూస్తున్నాం కూడాను. అందుకే విలాప వాక్యాల్లో 2వ అధ్యాయము 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీవు లేచి రేయి మొదటి జామున, రేయి మొదటి జాము అంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. ఈ టైంలో మన పిల్లల కోసం ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు రేయి మొదటి జాము. ఈ మొదటి జాములో పిల్లల గురించి మీరు ప్రార్థన చేయండి, మొరపెట్టండి. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయము కుమ్మరించండి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆ సమయంలో దేవుని సన్నిధిలో మనం పిల్లల కొరకు ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన దినమంతా వారికి కాపుదలుగా ఉంటుంది. నువ్వు దిగులు పడక్కర్లేదు. ఎక్కడ ఉన్నా కానీ పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేసి ఆయన చేతులకు అప్పగించేస్తే ఆయన చూసుకుంటాడు. ఇంకా చాలాసార్లు మనం టెన్షన్ పడతాం, దిగులు పడతాం, ఎలాగ అనుకుంటాం, కానీ ఇక్కడికి వెళ్ళం. ప్రార్థన చేసి ఆయన చేతులకు అప్పగిద్దాం అనే దగ్గరికి వెళ్ళము. ఇందాక అనుకున్నట్లు మనమే చేద్దాం, మనమే ప్రయాసపడదాం అన్నిటికీ అనుకుంటాం. అందుకే ప్రయాసపడే ఒక ఆయన ఉన్నాడు మన పక్షాన కనుక ఆయనకు అప్పగిస్తే ఆయన ప్రయాసపడతాడు. కనుక రేయి మొదటి జామున ఖచ్చితంగా పిల్లల కొరకు ఒక టైం పెట్టుకొని కనీసం ఒక పావు గంటన్న ముందు, అసలు ఒక పావు గంటన్న ప్రతిరోజు మన పిల్లలు ఎంత చిన్నాళ్ళు, మన పిల్లలు ఎంత పెద్దాళ్ళైనా మన పిల్లలే. కాబట్టి వారి కోసం
6 నుంచి 9 లోపు ఏదో ఒక టైం, నీకు కుదిరిన టైం, ఒక టైం ఫిక్స్ చేసుకొని రోజు ఈ టైంకి ప్రార్థన చేస్తానని పిల్లల కోసం మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతంగా వారిని ఉన్నతంగా తీసుకుని వెళ్తాడు. కనుక రేయి మొదటి జామున పిల్లల కొరకు ప్రార్థన చేయమన్నాడు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రాణము అంటే ఇక్కడేదో చనిపోతారని కాదు, కానీ ఇక్కడ ఈ లోకంలో క్షేమంగా ఉండటానికి, మరి ఆ రాబోయే 2వ మరణం నుండి తప్పించబడటానికి పిల్లల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మరి ఆయన వైపు చేతులు ఎత్తాలి. ఎందుకు అంటే పిల్లలు ఎలాగున్నారంట, ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఆకలిగొని మూర్ఛిల్లిపోతున్నారంట. ప్రతి వీధిలో, ప్రతి వీధి అని ఉంది అంటే ప్రతి వీధి, అసలు వీధిలో ఎందుకున్నారు వీళ్ళు? మనం ఒక్కసారి అదే విలాప వాక్యాల్లో 4వ అధ్యాయం కనుక చూస్తే, మనం అక్కడ 4వ అధ్యాయము మొదటి వచనం, బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. ప్రతిష్ఠితమైన రాళ్ళు ప్రతి వీధి మొగను పారవేయబడి ఉన్నాయంట. అక్కడ ప్రతి వీధి మొగను అని చూస్తున్నాం, ఇక్కడ కూడా అదే మాట చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే ప్రతి వీధిలో కూడా ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడ్డాయంట. ప్రతిష్ఠితమైన రాళ్ళు అంటే ఏంటి? ప్రతిష్ఠితమైన రాళ్ళు ప్రత్యేకింపబడినవి, దేవుని కొరకు ప్రత్యేకింపబడినవి, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినవి. ఆ ప్రతిష్ఠింపబడిన రాళ్ళు ఎక్కడున్నాయంట? ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండవలసిన ఈ ప్రతిష్ఠించబడిన ఈ రాళ్ళు ఎక్కడున్నాయి? ఇప్పుడు వీధిలో పారవేయబడి ఉన్నాయంట. ఎందుకు వెళ్ళిపోయి వీధిలోకి? దేవుని సన్నిధిలో ఉండాల్సిన ఈరోజు మన పిల్లలు ఎక్కడున్నారు? వీధిలో ఉన్నారు. బయటికి వెళ్ళిపోయారు, దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. కనుక ప్రతిష్ఠితంగా ఉండవలసిన వీళ్ళు మేలిమి బంగారముతో పోల్చదగిన వీరు ఏ విధంగా అయిపోయారంట? మట్టి కుండల్లాగా అయిపోయారంట. బంగారముతో పోల్చాడు దేవుడు. దేవుని సన్నిధిలో ఉండి ప్రతిష్ఠితమైన వారిగా ఉంటే వారు బంగారంలాగా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు ఈరోజు వీధిలోకి వెళ్ళిపోయారు. దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోయి కుమ్మరి చేసిన మట్టి కుండల్లాగా అయిపోయారంట. బంగారం ఎక్కడ, మట్టి ఎక్కడ? ఎందుకు అలాగ అయిపోయారు? ఈరోజు పిల్లలు ఎందుకు అలాగ అయిపోతున్నారు? దేవుని సన్నిధిలో దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని ఒక బంగారంలాగా విలువైన వారిగా అందరిలో ఘనంగా ఉండవలసిన పిల్లలు ఈరోజు మట్టి కుండలాగా ఒక విలువలేని వారిగా వీధుల్లోనికి వెళ్ళిపోయి ఆకలితో మూర్ఛిల్లిపోతున్నారంట. ఎందుకు అయిపోతున్నారు అలా పిల్లలు? ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఆకలి ఎందుకు వచ్చింది? ఆకలి దేవుని సన్నిధిలో ఉంటే ఆకలి ఉంటుందా? యేసుప్రభు ఏమన్నాడు? నా యొద్దకు వచ్చేవాడు ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పిక కొనడు. ఆకలి లేదు, దప్పిక లేదు ఆయన సన్నిధిలో ఉంటే. ఆ ప్రతిష్ఠితమైన రాళ్ళ వలె దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడిన వారిగా మన పిల్లలుంటే వారు బంగారంలాగా ఉంటారు. ఏ ఆకలి, దప్పిక, కొరత ఏది లేకుండా వారు ఉన్నతంగా నిలబడతారు. కానీ ఈరోజు ఆ విధంగా ఉండకుండా మరి మట్టి కుండల్లాగా అయిపోయి వీధుల్లోనికి వెళ్ళిపోయి ఒక విలువ లేని వారిగా పిల్లలు కనబడుతున్నారు. అందుకే యేసుప్రభు అక్కడ ఆ మాట అనింది, కనని గర్భము పాలియని స్తనములు మరి ధన్యములైనవి. అంటే ఇలా అయిపోతున్నారు పిల్లలు. ఈరోజు మనం చూడడం లేదా? మన కళ్ళ ముందే పిల్లలు ఎలా అయిపోతున్నారో. ఈరోజు స్కూళ్ళకి, కాలేజీలు చదువు పెరిగిపోతుంది, చదువు సంస్కారాన్ని నేర్పట్లేదు. చదువు అయితే బాగా చదువుతున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. ఇదివరకు ఇటుకన్నా ఇప్పుడు ఎన్నో మార్కులు వచ్చేస్తున్నాయి, మంచి ర్యాంకులు వచ్చేస్తున్నాయి. కానీ సంస్కారం అనేది లేదు, కనబడటం లేదు అసలు. స్కూళ్ళు, కాలేజీలు వదిలిపెట్టినప్పుడు పిల్లలు, కాలేజీ పిల్లలు అంటే చిన్నపిల్లలు కాదు కదా, కాలేజీ వదిలినప్పుడు పిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళే మాటలు చూడాలి మనము.
ఎలా ఉంటాయంటే వాళ్ళ మాటలు, మాకు అక్కడ కాలేజ్ ఉంది కదా, అక్కడ అన్ని కాలేజీలో వదిలిపెట్టినప్పుడు కనుక రోడ్డు మీద వెళ్తూ ఉంటే అసలు వాళ్ళు మాట్లాడుకునే మాటలకి ఒక్కొక్కసారి అది తల దించుకొని వెళ్ళిపోవాలి మనమే పక్కకి. ఒక్కొక్కసారి పిలిచి ఒక్కటి కొడదాం అనిపిస్తుంది, అలాగ మాట్లాడుకుంటారు వాళ్ళు. కానీ ఎందుకు కొడతాం అనిపిస్తుంది అలాగంతే. అలా మాట్లాడుకుంటారు. ఎలా పిలవాలనుకోండి, ఫ్రెండ్ వెళ్తున్నాడు, ఒరే అంటే సరిపోతుంది, లేదా పేరు పెడితే సరిపోతుంది. ఒరే అన్న తర్వాత వెనకాల ఇంకొక మాట ఉంటుంది, ఏదో ఒక బూతు మాట ఉండాలి పక్కన. అసలు ఎలాంటి మాటలు, అదే అందరూ అలా పిలుచుకోవడం అది కామన్ అయిపోయింది. అది తప్పు అని అనిపించట్లేదు, ఇది ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నాం అనేది కూడా ఏమి లేదు. అసలు దాన్ని బట్టి సిగ్గుపడే పరిస్థితి కూడా లేదు. అది ఘనతగా ఉంది. ఇంక వరకు ఘనంగా ఉండి పెద్దగానే అలాగే పిలుచుకుంటూ ఉంటారు. అసలు ఏమీ తప్పని తెలియటం లేదు, ఏమనిపించట్లేదు. ఎలాగా అలా అయిపోతున్నారు పిల్లలు పూర్తిగా. అక్కడ మా ఇంటి దగ్గర అక్కడ ఉంది కదా కాలేజీ వాళ్ళ దగ్గర, అక్కడ షాపులు ఉంటాయి. ఆ షాపులు వెనకాలకి వెళ్ళి పిల్లలు, కాలేజీ పిల్లలందరూ అక్కడ సిగరెట్లు కొనుక్కోవడం, ఆ షాపు వెనకాలకి వెళ్ళి అక్కడ నుంచొని సిగరెట్లు తాగడం. ఇంటి దగ్గర అమ్మాళ్ళు అనుకుంటారా, మా అబ్బాయికి చక్కగా క్యారేజ్ పెట్టి పంపాలి, అబ్బాయి వాళ్ళ కూర లేదే, అలాగ ఏదో ఒకటి చేసి పట్టి పంపాలి చక్కగా. ఇంకా అయ్యో ఇవాళ లేదే, వాడికి ఏదో ఇష్టమైంది చేసి పెట్టాలి, ఇంకా ఏదో పెట్టాలి, అన్నీ పెట్టేసి జాగ్రత్తగా పంపిస్తే వాడు చేస్తున్న పనులు ఏంటంటే అక్కడ అది షాప్ వెనకాలకి వెళ్ళడం. గుంపులు గుంపులు పిల్లలు, ఒకళ్ళిద్దరు కాదు. ఎందుకు ఇలా అయిపోతున్నారు పిల్లలు? సరే వాళ్ళని ఏమైనా గద్దిస్తే ఊరుకుంటారా, ఆగుతారా? ఆగరు, ఏమి ఆగరు. అందుకే ఇక్కడ అంటే ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారంట. ఆకలి కొని మూర్ఛిల్లుచున్నారు. ఏంటి ఆకలి? ఆకలి 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 తీరే ఆకలి కాదు. ఆకలి, దాహము, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకలి. అలాంటి సమరయ స్త్రీ ఉంది కదా, సమరయ స్త్రీకి ఒక ఆకలి, ఆవిడ నీళ్లు చేదుకొనడానికి, ఆ దాహము, ఆ దాహానికి, దాహం తెచ్చుకోవడానికి, నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. వచ్చినప్పుడు యేసుప్రభు మాటలో మాట్లాడుతూ ఉండగా యేసుప్రభు ఏమన్నాడంటే, ఈ నీళ్లు తాగినవాడు మరలా దప్పికొంటాడు. నీ దాహం ఎలాంటిదంటే, నీ దాహం తీర్చినా మరలా దాహం వేస్తుంది నీకు. ఏదో ఆశపడుతున్నావు, నాకు అది కావాలి కావాలి కావాలని. నీ కోరిక తీరింది, తీరిన తర్వాత ఆగిపోతావా అంటే లేదు, మరలా ఆకలి, మరలా దాహం, మరలా కావాలి, మరలా కావాలి. దీంతోనే వెళ్ళిపోతున్నాం. ఈరోజు పెద్దవాళ్ళే కదా, పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అదే నేర్చుకుంటూ ఉన్నారు. అలాగే వెళ్తూ ఎప్పుడు ఈ దాహాలతోనే, లోక సంబంధమైన ఈ పరిస్థితుల్లోనే అవే కావాలన్నట్లుగా పిల్లలు కూడా ఈరోజు అలాగే ఉన్నారు. ప్రతి విషయంలో కూడా అలా వెళ్ళిపోతున్నారు. అందుకే యేసుప్రభు నా దగ్గరకు వస్తే ఎప్పుడు నువ్వు దప్పిక కొనవు. ఆవిడంటుంది, చేదుకొనడానికి నేను ఇంత దూరం రాకుండానట్లు, ఇంత కష్టపడకుండా ఉండేలాగా నాకు ఆ నీళ్ళు ఇవ్వు ప్రభువా అని అడిగింది. అంటే కష్టపడుతుంది, ఆ దాహం తీర్చుకోవడానికి కష్టపడుతుంది. ఈరోజు మనం కూడా ఒక కోరిక దాన్ని తీర్చుకోవడానికి చాలా కష్టపడతాం. కష్టపడితే ఇప్పుడు ఏదైనా ఒకటి ఇష్టంగా తినాలనిపించింది అనుకోండి, ఎంత కష్టమైనా చేసుకొని దానికి కావాల్సినవన్నీ ఇంట్లో ఒకవేళ లేకపోతే షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని అన్నీ చేసుకొని తిన్నామనుకోండి, అయిపోయింది, ఆకలి తీరిపోయిందా? మరలా సాయంత్రానికి ఇంకో మరలా కావాలి. ఈ ఆకలి దాహం గురించి అనట్లేదు, కానీ ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆశలు ఇవేం చేస్తున్నాయంటే దినమెల్లా ఆశలు పుడుతూనే ఉంటాయంట. దినమెల్లా ఒకటి తీరిన తర్వాత ఒకటి. అలాగే ఈ పిల్లలు కూడా ఈరోజు సాతాను ఈ ఆశలు చూపించి ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటే ఏమి ఎరగకుండా ఆ ఆశల వలలో పడిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి జీవితాన్ని పాడు చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి వెళ్ళిపోతున్నప్పుడు వారిని ఆపి ఏదైనా చెప్తే వింటారా అంటే వినరు. దానికోసమే ఆశ, దానికోసం ఆశపడి మూర్ఛిల్లిపోతున్నారంట. అంతలాగా ఈ లోక సంబంధమైన వాటితో బంధింపబడిపోయి ఉన్నారు పిల్లలు. ఎందుకు అక్కడ దాకా వెళ్ళారు వాళ్ళు? ఆ స్థితిలో దాకా ఎందుకు పిల్లలు వెళ్ళవలసి వచ్చింది? ఈరోజు పెద్దవాళ్ళుగా మనం వారు చిన్నగా ఉన్నప్పుడు వారికి సరైన క్రమం నేర్పలేకపోవడం వల్లనే. ఈరోజు పిల్లలు వెళ్ళిపోతున్నారు అంటే వారికి కరెక్ట్ అయిన వేలో మనము నడిపించలేకపోవడం వల్లనే వారు ఈరోజు ఆ స్థితిలోనికి వెళ్ళిపోయారు. అందుకే మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు. చాలాసార్లు మనం పిల్లలకి చెప్తూ ఉంటాం,
రే అలా వద్దు ఇలా వద్దు అని చెప్పిన మనము అది చేస్తున్నామా లేదా చూస్తాడు వాడు. చిన్నపిల్లలు ఇంత చిన్నపిల్లలైనా వాళ్ళకి మనం చెప్పింది వినరు. వాళ్ళు మనం చేసే ప్రతిదీ చూస్తారు. ఎంత అబ్జర్వ్ చేస్తారు. మనం వాడికేం తెలిసే, చిన్న అబ్బాయి వాడికేం తెలుసులే అనుకుంటాం. అన్నీ తెలుసు వాడికి. ఎంత బాగా అబ్జర్వ్ చేస్తాడు. పోయినసారి చెప్పుకున్నాం కదా, ఈ అబ్జర్వేషన్ పిల్లలకి ఎప్పటి నుంచి ఉంటుందంటే చాలా చిన్నప్పటి నుంచే. అసలు ఇప్పుడు మనం చిన్న పసిపిల్లల్ని చూసినా కూడా వాళ్ళకి మనం ఏదైనా నేర్పిస్తే ఇలా అనడం నేర్పిస్తే మరి వాడు అలా అంటాడు. ఇంత చిన్నే, మరి బాగా సంవత్సరం కూడా లేదు అయినప్పటికీ మనల్ని చూసి మనం ఎలా అంటే అలా అంటాడు. ఎందుకు అంటే మనల్ని చూసి అనుకరించడం అనేది చిన్నపిల్లలు ఆ చిన్నతనం నుంచి నేర్చుకుంటారు. మనం అన్నీ చెప్తాం నేర్పించాలని, ఎలా ఉండాలి అవేవి పనికిరావు నోటితో చెప్పినవి. దాన్ని నీలో నుంచి నువ్వు చూపిస్తున్నావా లేదా, అదే వాడు చూసేది. మరి దొంగ ఉన్నాడు అనుకోండి, నేను దొంగతనం చేసుకుంటున్నాను, మా అబ్బాయి దొంగతనం చేయకుండా నువ్వు మాత్రం దొంగతనం చేయకూడదు అని రోజు చెప్తున్నాడు అనుకోండి వాళ్ళ నాన్న. ఆయన రోజు దొంగతనం చేసుకుని వస్తున్నాడు, పిల్లాడికి మాత్రం నువ్వు అలా అవ్వకూడదురా అని చెప్తా ఉన్నాడు అనుకోండి. వింటాడా వాడు? మాట వినడు, చేసేది మాత్రం చూస్తూ ఉంటాడు. అదే నేర్చుకుంటాడు. ఈరోజు మనం ఏం చూపిస్తున్నాం పిల్లలకి, ఏం మాదిరి చూపిస్తున్నాం? మనం ఏం చూస్తారో వాళ్ళు అదే చేస్తారు. అది తప్ప వేరే ఏమి చేయరు. కనుక ఈరోజు వాళ్ళు ఆ స్థితిలోనికి వెళ్ళడానికి మనం చిన్నప్పటి నుంచి ఒక మాదిరి చూపలేదు, ఒకటి నేర్పలేదు సరైన క్రమం. ఇవి నేర్పితే బాలుడు నడవవలసిన త్రోవను ఎప్పుడు నేర్పాలి? బాలుడిగా ఉండగానే నేర్పాలి. బాలుడిగా ఉండగా నేర్పకపోతే పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటాడులే అంటే అవ్వదు. పెద్ద అయిన తర్వాత నేర్చుకునేది ఏముండదు. అన్నీ నేర్చుకునేది చిన్నప్పుడే. ఏది నేర్చుకున్నా చిన్నప్పుడే. అందుకే చిన్నప్పుడు నేర్చుకున్నదే వృద్ధుడైనా కూడా తొలగిపోడంట దాని నుంచి. వృద్ధుడైనా కూడా అంటే తన జీవితకాలం అంతా సరైన క్రమంలో నడవాలి అంటే బాలురుగా ఉన్నప్పుడే నేర్పాలి. కానీ బాలుడిగా ఉన్నప్పుడు అంతా మనం ఏమనుకుంటామంటే వాడికి ఏం తెలియదులే, ఇప్పటి నుంచే ఏంటి, ఇదే అనుకుంటాం మనం. మరి అలా అనుకునే ఈరోజు పిల్లలు ఈ స్టేజ్లో ఉన్నారు. ఇదివరకు స్కూల్లో మోరల్ సైన్స్ ఉండేది, ఇప్పుడు మోరల్ సైన్స్ కూడా లేదు. అది అక్కర్లేదులే ఆ సబ్జెక్ట్ అని తీసేశారు స్కూల్లో ఈ సబ్జెక్ట్ అక్కర్లేదు, టైం వేస్ట్ దానికోసం. లేకపోతే ఈలోపు ఇంకొకటి ఏదైనా ఇంకా నేర్పించవచ్చు అని మోరల్ సైన్స్ సబ్జెక్ట్ తీసేశారు. ఒకప్పుడు ఉండేది, మా ప్రవళి చిన్నప్పుడు ఉండేది. ప్రిన్సీ అప్పటికి లేదు, కానీ ప్రవళి చిన్నప్పుడైతే మోరల్ సైన్స్ ఒక సబ్జెక్ట్ ఉండేది స్కూల్లో. మరి దానిలో ఏం చెప్పేవాళ్ళు అంటే చిన్న కథల్లాగా చెప్పడం, ఏదో ఒక స్టోరీ చెప్పి ఇలా ఉండాలి, నీతి నేర్పించేవాళ్ళు. ఈరోజు ఆ నీతి నేర్పించడం అనేది స్కూల్లో లేదు. సరే స్కూల్లో లేదు కదా, మనం ఏమన్నా ఇంట్లో నేర్పిస్తున్నామా అంటే మనం నేర్పిస్తున్నామా? మనము నేర్పించాం. ఏదైనా చిన్నపిల్లాడు ఎవరన్నా వచ్చి ఆయ్ అన్నారనుకోండి, ఎవరన్నా వీడు కూడా ఆయ్ అంటే మురిసిపోతాం మనం. చూడు మా అబ్బాయి అని. ఈరోజు మురిసిపోతాం, రేపు ఏడుస్తాం. ఆ రోజే వాడికి చిన్నప్పుడే నేర్పగలిగితే రేపు ఆ పరిస్థితి రాదు. అసలు ఆ టైంలో ఆలోచించాం. అసలు చిన్నపిల్లలుగా వారికి నేర్పడం అనేది, చిన్నపిల్లలను ఒక సరైన క్రమంలో నడిపించడం అనేది అది మామూలు విషయం కాదు. ఈరోజు పిల్లల్ని అనుకుంటాం, పిల్లలు ఎంతమంది ఉన్నా మనం పోషించవచ్చు, ఏం కాదులే అని. పిల్లలు ఎంతోమంది ఉంటే పోషిస్తాం, అన్నం పెట్టడం కాదు గొప్ప విషయం, అది దానికి కాదు. దేవుడు ఎందు నిమిత్తం ఇచ్చాడో ఆ రకంగా వాళ్ళని తయారు చేసి దేవుడి చేతికి అప్పగించాలి. అది పిల్లల్ని దేవుడు మనకి ఇవ్వడంలో మనల్ని నమ్మి ఇచ్చాడు. పిల్లలు ఎవరి పిల్లలని చెప్పారు పోయినసారి? వాళ్ళు దేవుని పిల్లలు, మన పిల్లలు కాదు, మనం గార్డియన్స్ అంతే. గార్డియన్స్మే. మన చేతికి ఒకరు అప్పగించాడు అంతే. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన చెప్పిన మాట విని, ఆయన ఎలా చెప్పాడో అలాగే సంరక్షించి తీసుకెళ్ళి ఆయన చేతికి అప్పగించేయాలి. మోషే చిన్నవాడిగా ఉన్నప్పుడు జమ్ము పెట్టెలో పెట్టేసి వదిలేసింది వాళ్ళమ్మ. వదిలేసినప్పుడు వెళ్ళి ఫరో కుమార్తె తీసుకున్న తర్వాత మిరియాము వెళ్ళి ఏం చేసిందంటే, నేను ఈ చిన్న బాబు కొరకు దాదీని పిలుచుకొని రానా అని వెళ్తుంది.
వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చింది. వాళ్ళ అమ్మని తీసుకొని రాగానే ఫరో కుమార్తె ఆమెతో ఒక మాట అంటది, ఈ బిడ్డను నా కొరకు నువ్వు పెంచు, నువ్వు పెంచు, నా కొరకు పెంచాలి, నా కొరకు పెంచినందుకు నేను నీకు జీతం ఇస్తా, నా కొరకు ఈ బిడ్డను నువ్వు పెంచినందుకు నేను జీతం ఇస్తా. దేవుడు కూడా అంతే, పిల్లలను మనకి ఇస్తున్నాడు, ఆయన పిల్లలు, ఆయన కొరకు మనం పెంచాలి, ఆయన కొరకు మనం పెంచితే మనకి జీతం ఇస్తాడు. మరి పెంచకపోతే ఆయన ఎందు నిమిత్తం ఇచ్చాడో. ఇప్పుడు ఫరో కుమార్తె పెంచడానికి ఇచ్చినప్పుడు ఆ బాబుకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసిద్దా లేదా? అన్నీ ఇచ్చిద్ది. వాటన్నిటినీ ఆ బిడ్డకు ఉపయోగించినప్పుడు ఆమె ఎలా కోరుకుందో అలా పెంచాలి. ఈరోజు దేవుడు ఎలా కోరుకుంటున్నాడో, మన పిల్లల్ని ఎలా ఉంచాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం పెంచలేకపోతే దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చే ఉపయోగం ఏంటి అని అడుగుతాడు. అది పెద్ద బాధ్యత. అది ఏముందిలే, ఎంతమంది ఉన్నా ఏముంది, పెంచలేమా ఏంటి, వాళ్ళకేం తిండి పెట్టలేమా? తిండి పెట్టగలం, ఏదో ఒకటి ఎలాగోలాగా బ్రతుకుతారు, తిండి ఎందుకు పెట్టలేము? దానికోసం కాదు. ఆ పిల్లల్ని ఒక బాధ్యతగా నువ్వు దేవుడు ఎందు నిమిత్తం ఇచ్చాడో ఆయన కొరకు పెంచే విధంగా, మనం ఆయన కొరకు నిలబడగలిగే విధంగా పెంచి ఆయన చేతికి అప్పగించాలి. అందుకని ఇచ్చాడు మనకి. మరి ఆ పెంచే విషయంలో చిన్నతనం నుంచి ప్రతి విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. పిల్లల విషయంలో చిన్నతనంలో ఆ జాగ్రత్త లేకపోతే పెద్ద అయిన తర్వాత మనం ఏడవడమే, వాళ్ళని బట్టి ఎప్పుడు ఏడుస్తూ ఉండడమే. ఇప్పుడేం తెలియదులే, చిన్నపిల్లలే కాదు, అప్పుడే నేర్పాలన్నీ. మన చిన్నపిల్లలని అన్నీ నేర్పిస్తున్నామా చిన్నప్పుడు? ఇప్పుడు అందరూ పిల్లలకి అన్నీ నేర్పిస్తున్నారు కదా. ఇప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు అవి ఏవేవేవో నేర్పిస్తున్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనకి సత్యం తెలిసింది, ఎలా నేర్పాలి, ఏమి నేర్పాలి అని. మరి ఈరోజు మనం ఏమి నేర్పిస్తున్నాం పిల్లలకి? నీ పిల్లలు నీతో ఉన్నప్పుడు, నీతో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను వెళ్ళేటప్పుడు అన్నీ చెప్పాడు. అంటే ఎప్పుడు పిల్లలకి దేవుని గురించి బోధించాలి, నేర్పించాలి. ఆయన ప్రేమ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో ఇవన్నీ మనం చెప్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ చిన్నతనంలోనే ఆ మైండ్లో అవన్నీ ఫీడ్ అయిపోతాయి. ప్రతిదానికి దేవుణ్ణి ఆశ్రయించడం అనేది చిన్నతనం నుంచే వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకున్నప్పుడు ఏ కష్టం, ఏ బాధ వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు లేకపోయినా వాడు మోకరించగలడు. అది నేర్పాలి పిల్లలకి. ఏదైనా తప్పు చేయాలంటే అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మ చూడట్లేదుగా, నాన్న చూడట్లేదుగా, ఎవరు లేరుగా, ఈ ఆలోచన ఎక్కడ? దేవుడి దగ్గర రాకముందు మనుషులు చూస్తున్నారా లేదా అని. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం ఆలోచన ఉండాలి? దేవుడు చూస్తున్నాడు. ఈ ఆలోచన ఉంటే పిల్లలు తప్పు చేస్తారా? చేయరు కదా. అది మనం చిన్నతనం నుంచి వారికి నేర్పగలగాలి. అది నేర్పగలిగితే ఎప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠితమైన రాళ్ళ వలె బంగారం లాగానే ఉంటారు వాళ్ళు. మరి ఆ విధంగా ఉండాలనుకునే దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు. మరి ఈరోజు మనం వారి పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం అనేది మరి మనం గమనించుకుంటే ఒక దినాన వారిని బట్టి మనం బాధపడకూడదు. ఎప్పుడు వారిని బట్టి ఆనందించే విధంగా దేవుడు ఎలా ఇచ్చాడంటే పిల్లల్ని ఒక స్వాస్థ్యముగా, ఒక సంపద, ఆస్తి, బహుమానము అలా ఇచ్చాడంట. అసలు బహుమానం ఎందుకు ఇస్తామండి ఎవరికైనా? మనం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడానికే కదా గిఫ్ట్ ఇస్తాము. దేవుడు గిఫ్ట్ ఇచ్చింది మనుషులు ఇచ్చే గిఫ్ట్ వల్లనే నువ్వు ఆనందిస్తున్నావే, మరి దేవుడిచ్చే గిఫ్ట్ వలన ఎంత ఆనందం ఉంటుంది? చాలా ఆనందం ఉంటుంది. కానీ అది ఎప్పుడు అంటే దాన్ని సరైన విధంగా మనం యూజ్ చేసినప్పుడే. సరైన విధంగా యూజ్ చేయకపోతే ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి వాళ్ళ గురించి. అందుకే అలా ఉండకూడదు అనే ఆ ప్రతిష్ఠితమైన రాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి అంటే దాన్ని చిన్నతనం నుంచి మనం ఆ విధంగా వారికి నేర్పగలగాలి. నేర్పే విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. అది ఒక గొప్ప బాధ్యత. అది ఈజీగా కేర్లెస్గా వెళ్ళిపోవడానికి లేదు అసలు. మరి ఆ విధంగా మనం పిల్లలకి మోరల్ వాల్యూస్ నేర్పాలి. నీతిగా ఎలా నడవాలనేది చిన్నతనం నుంచే నేర్పాలి. అసలు ఇప్పుడు చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇప్పుడు వాడి చేతిలో ఏమన్నా ఉందనుకోండి, పెట్టడం నేర్పాలి. చాలాసార్లు నేను ఇవ్వను అంటాడు వాడు. అనగానే ఏమనుకుంటాం? నవ్వుకుంటాం కదా, మా వాడు అసలు ఇవ్వడు, అసలు ఎంత జాగ్రత్తో. ఆ జాగ్రత్త రేపు ఏడిపిస్తుంది నిన్ను. కానీ ఇప్పుడేం జాగ్రత్త, ఎంత జాగ్రత్తో అని నవ్వుకుంటాం మనం. కానీ చిన్నప్పుడే వాడికి బాగా ఇవ్వడం అనేది నేర్పగలగాలి. ఇవ్వగానే అమ్మకు పెట్టడం అనేది మనమే తినేయాలని కాదు, ఆ పెట్టడం నేర్పాలి.
ఆ పెట్టడం నేర్పినప్పుడు ఏం చేస్తాడంటే వాడు అమ్మ తినిందా లేదా, అవునా? ఇప్పుడు ఏదైనా ఇవ్వగానే అమ్మకుందా లేదా. ఇప్పుడు ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అయినా కూడా అన్నం వంట చేసి ఆడ పెట్టేశారనుకోండి, పిల్లల్ని వెళ్ళి అన్నం తినమన్నారనుకోండి, వెనకాల వాళ్ళకు ఉంటుందా లేదా అని చూసుకోకుండా తినేయరా పిల్లలు? తినేసే పిల్లలు లేరా? ఎందుకు తెలియట్లేదు వాడికి? నేను ఇంత తినేస్తే మరి ఇంట్లో అమ్మ ఉంది, నాన్నున్నాడు, చెల్లుంది, అందరికి సరిపోద్దా లేదా, ఈ ఆలోచన ఎందుకు రాలేదు? నేర్పలేదు మనం. చిన్నప్పటి నుంచి ఒక పెట్టడం, ఒక ఇవ్వడం, ఇక అమ్మకు కూడా ఉంది, అమ్మకు కూడా పెట్టాలి, ఇవి ఇలాగ నేర్పడం అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పితేనే వాడికి పెద్ద అయిన తర్వాత అది వచ్చిద్ది. లేదు పెద్ద అయిన తర్వాత ఏం రాదు. ఇప్పుడేమో చిన్నప్పుడు ఏమి ఇవి నేర్పకుండా మనం రేపు పెద్ద అయిన తర్వాత మా పిల్లాడు అసలు పట్టించుకోవట్లేదు, తిన్నావా అని కూడా అడగడు అసలు అంటే మనం నేర్పల. చిన్నప్పుడు తిన్నావా అని అడగడం ఈరోజు రావాలంటే ఎక్కడి నుంచి వచ్చిద్ది? అంతే కదా, మనం ఇవ్వకుండా వాడి దగ్గర నుంచి కోరుకుంటున్నాం. ముందు మనము అది నేర్పాలి, నేర్పకుండా రాదు. ఆ చిన్నతనం నుంచి మనం ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి పిల్లల దగ్గర. ఇదేముందులే, ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం పెద్ద విషయం, అది పెద్దది కాదు. వాడి దగ్గర బిస్కెట్ ఉంది, అరే నాకు కొంచెం పెట్టరా, అమ్మకు కూడా పెట్టాలి కదా, ఇలా చిన్న ఇది పెద్ద విషయంగా మనం తీసుకోము. కానీ ఇది రేపు నీకు ఉన్నతంగా వారిని నిలబెడుతుంది అంతే, ఈ చిన్న విషయమే. అంటే చిన్నప్పుడైతే చిన్న విషయంతోనే మనం నేర్పేయగలం, పెద్ద అయిన తర్వాత అదే విషయాన్ని నేర్పలేము అసలు అది రాదు. అది చిన్నప్పుడు నేర్పకపోతే, చిన్నప్పుడు చిన్నగా నేర్పితేనే సరిపోద్ది. అలా చిన్నతనం నుంచి ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎందుకు శ్రద్ధ తీసుకొని ప్రతిదీ వాళ్ళకి మనం నేర్పగలిగితే, ఒక రెస్పెక్ట్ ఇవ్వడం పెద్దవాళ్ళని. ఏమన్నా ఇప్పుడు చిన్నప్పుడు చిన్నవాడేవాడు ఏదో ఒకటి అంటాడు పెద్దవాళ్ళని అనగానే నవ్వుకుంటాం మనం. నవ్వుకోవడం కాదు, అప్పుడు నవ్వుకోవడం కాకుండా అలా అనకూడదు. అమ్మ వాడికి నేర్పాలి, పెద్ద ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని నేర్పగలిగితేనే వాడు పెద్ద అయిన తర్వాత ఆ రెస్పెక్ట్ ఇస్తాడు. కానీ చిన్నతనంలో మనం నేర్పకుండా నవ్వుకుంటే రేపు పెద్ద అయిన తర్వాత అదే మాటలు మాట్లాడతాడు, అప్పుడు కొడతాం వాడిని. తప్పెవరిది? ఎవరిని కొట్టాలి? ఎవరిని కొట్టాలి? మరి వాడిని కొడతాం, అక్కడ కూడా తప్పే. చిన్నప్పుడు నేర్పకపోవడం ఒకటి తప్పు, తర్వాత వాడిని శిక్షించడం ఒక తప్పు, మరి వాడు తప్పు చేస్తున్నాడని కంప్లైంట్ ఒక తప్పు. ఇవన్నీ తప్పులన్నీ మనవే, నేర్పం చిన్నప్పటి నుంచే. ఈరోజు పిల్లలు అలా పాడైపోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో వాళ్ళకి చిన్నతనంలో నేర్పాల్సినవి నేర్పలేకపోతున్నాం. అందుకే పెద్ద అయిన తర్వాత వాళ్ళ గురించి బాధపడతా ఉన్నాం ఈరోజు. ఈ విషయాలు అందరికీ తెలియవండి, ఇవి కూడా చెప్పుకోవాలా? అలాగే అనిపిస్తుంది. ఇవేముంది చిన్నవి, ఇవేంటి ఇవి కూడా చెప్పుకునేదని. ఈ చిన్నవే ఉన్నతంగా నిలబెడతాయి రేపు వాళ్ళని. కనుక ఆ చిన్నతనంలోనే వాళ్ళకి నేర్పించగలగాలి. పిల్లలతో ఒక ఫ్రెండ్లీగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఒక స్ట్రిక్ట్గా నాన్న వస్తున్నాడా అమ్మ వస్తున్నాను కానీ అమ్మో అనుకొని దాచేసుకునేలాగా అలా ఉంటే వాళ్ళు అన్నీ ఓపెన్గా మనతో ఉండరు. ఎలాగ ఉండాలి వాళ్ళతో? ఒక ఫ్రెండ్స్ లాగానే అన్నీ మనతో షేర్ చేసుకునే ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వగలగాలి. ప్రతి విషయంలో మనం ఒక భయంతో మన మాట వినడం కాదు, కానీ ప్రేమతో మాట వినేలాగున రిలేషన్ ఉండాలి. ఆ రిలేషన్ మనం అలా వారితో ఉండగలిగితే వాళ్ళు ప్రతిదీ ఓపెన్గానే చెబుతారు, మన దగ్గర దాయాల్సిన పని లేదు. ఓపెన్గా ఉన్నప్పుడు ఏంటి, అలా కాదమ్మా, ఇది మంచిది కాదు, ఇది చెడు, ఇది అని చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, సరి చేసుకోగలుగుతారు. వాడు తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు ఓపెన్ అవ్వడు మన దగ్గర. ఎందుకు ఓపెన్ అవ్వడు? అమ్మో తిడతారు ఎందుకులే అనేసి అసలు ఓపెనే అవ్వడు. మనకు తెలియదు ఎక్కడి దాకా వెళ్ళిపోద్ది, అది పూర్తిగా నాశనం అయిపోయే వరకు వెళ్ళిపోద్ది. అప్పటిదాకా చెప్పడు, మనకి తెలియదు. కారణం ఏంటి? మనమే వాళ్ళతో ఓపెన్గా అన్నిట్లో ఒక ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే దానిలో పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి ప్రతి విషయంలో కూడా. అంతేగాని ఒక స్ట్రిక్ట్గా ఇలా ఉండాలంతే, ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే లేదు మళ్ళీ బెత్తం తీసుకోవడమే, అలా కాకుండా ప్రతి విషయంలో వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించగలగాలి. అన్నీ మన వైపు నుంచే ఆలోచించే విధానం కాదు. మన వైపు నుంచి ఆలోచిస్తే ఏముంటుంది, చాలా కనపడతాయి పొరపాట్లు. వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అవేం పెద్ద తప్పులేం కావు. అమ్మ అందరం చూడు, వాళ్ళందరూ ఎలాగున్నారో, నువ్వు నన్నే అంటున్నావు, ఇలాగా అంటలేదా పిల్లలు ఈరోజు ఇంట్లో? నువ్వు నన్నే అంటావు, మా ఫ్రెండ్స్ అందరిని చూడు,
వాళ్ళ వైపు నుంచి చూస్తే తప్పు కాదు, కానీ మన వైపు నుంచి చూస్తే తప్పే. కానీ దాన్ని ఎలా సరిచేయాలి అనేది ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ వాళ్ళని నెమ్మదిగా దానిలో నుంచి బయటికి తీసుకురావాలే కానీ స్ట్రిక్ట్గా కర్ర పట్టుకొని కూర్చుంటే అవ్వదు పని. ఈరోజు చాలాసార్లు మన ఇళ్లలో మనం ఇలాగే ఉంటాం. ఇలా ఉండే వాళ్ళు మనకి దూరం అయిపోతున్నారు, వాళ్ళ మనసు మనకి దూరం అయిపోతుంది. ఎక్కడో దూరంగా వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది మనకు ఆ సంగతి. అందుకే ప్రతి విషయంలో కూడా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండటం, చిన్నతనం నుంచే వారికి అన్నీ నేర్పడం. ఈరోజు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పండి అన్నీ. ఆల్రెడీ పెద్ద అయిపోయిన తర్వాత మరి ఛాన్స్ పోయింది మాకు. మీరు చిన్నప్పటి నుంచే చక్కగా నేర్పండి పిల్లలకి. వాళ్ళని చక్కగా దేవుడు అనుకున్న రీతిలో పెంచాలి, చక్కగా వాళ్ళకి అన్నీ నేర్పాలి. వారి గురించి రోజు ప్రార్థన చేయాలి. చేస్తున్నారు పిల్లల గురించి ప్రార్థన? ప్రతిరోజు ఒక్క 10 minutes అయినా ప్రార్థన చేస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? అది కొద్ది సమయమైన పిల్లల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. కనుక మరి ఈ చిన్నతనం నుంచి మనం పిల్లలకి నేర్పగలిగితే, బాలుడిగా ఉండగానే నేర్పగలిగితే వృద్ధుడైనా కూడా దానిలో నుండి తొలగిపోడు. దేవుని యందు భయం మనం నేర్పగలిగితే ఆ భయం ఏం చేస్తుందంటే రేపు ఎవరు చూడకపోయినా వాడిని తప్పు చేయకుండా నిలబెడుతుంది. ఎవరు చూడక్కర్లేదు. మనం ఎప్పుడు మనం వాళ్ళతో ఉంటామా? ఉండం కదా, ఎప్పుడు ఉండలేం కదా. దూరంగా వెళ్ళిపోయారు పిల్లలు. ఈరోజు మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? మన దగ్గర ఉన్నారా? ఎక్కడో ఉన్నారు. ఎలా ఉంటున్నారో, ఏం చేస్తున్నారో, ఏం పనులు చేస్తున్నారో. ఇక ఇలాగ ఆలోచిస్తే మనం ఏం చేయగలం? అసలు ఎక్కడ తప్పుదారిలోకి వెళ్ళినా మనం ఏమైనా సరి చేయగలమా? మనకేమీ తెలియవు, ఏది తెలియదు. కానీ ఎలాగంటే చిన్నతనంలో కనుక వారికి ఆ భయభక్తులు మనం నేర్పి వదలగలిగితే ఎక్కడున్న భయం వాళ్ళని పవిత్రంగా కాపాడిద్ది. కనుక ఆ భయం వారిలో ఆ చిన్నతనమును నేర్పాలి. ఈరోజు సండే స్కూల్లో పిల్లలకి నేర్పేది ఏంటంటే అదే. సండే స్కూల్కి పంపించడానికి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఉదయాన్నే ఏం లేపుతాంలే, పడుకొని నువ్వు పడుకోరా, నేను వెళ్ళేసి వచ్చేస్తా చర్చికి, వాళ్ళు లేసేసరికి వచ్చేద్దాంలే మనం అనుకుని వాడిని వదిలేసి వెళ్ళేసి వస్తూ ఉంటాం. ఇదివరకు మా విజయనగరంలో ఓన్లీ 9కే ఉన్నప్పుడు ఎక్కువ మంది సండే స్కూల్ పిల్లలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 6కి పెట్టేసరికి ఏమనుకుంటున్నారంటే పేరెంట్స్, వాళ్ళు లేసేసరికి మనం వెళ్ళేసి వచ్చేయచ్చు, 8 కల్లా వచ్చేస్తాం కదా, వాళ్ళు లేసేసరికి వచ్చేయచ్చు, మనకి ఇబ్బంది ఉండదు, గొడవ ఉండదు, వాడిని రెడీ చేసి ఇంత చేయాల్సిన పని ఉండదు. రేపు ఉంటుంది పని. అప్పుడు ఆ రోజు ఏడవాలి. అప్పుడు వాడికి చిన్నతనంలో ఏం నేర్పిస్తున్నారు? దేవుని యందు విశ్వాసాన్ని నేర్పిస్తారు సండే స్కూల్లో. అది నేర్చుకోగలిగితే అన్ని విషయాలు వాళ్ళు ఉన్నతంగా నిలబడగలరు. కనుక అందులో పిల్లలకి కొంతమంది ఏది అడిగితే అది కొనిస్తారు. వాడు కష్టపడకూడదు, మనం ఎలాగా కష్టపడుతున్నాం అని వాడు అడిగిందల్లా కొనిస్తారు. కొనివ్వరా? ఏది అడిగితే అది కొనిపెడతారు. ఎందుకు అంటే మనం ఎలాగ కష్టపడుతున్నాం, వాడు కష్టపడకూడదు, చిన్నప్పటి నుంచి వాడి కోరికలు తీరాలి అని అడిగిందల్లా కొనిస్తాం. అది ఎంత రేట్ అయినా. ఈరోజు కొనిస్తావు, రేపు అదే వాడిని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? పిల్లలకి చిన్నతనం నుంచి ఒక బాధ్యత నేర్పాలి. బాధ్యత, వాళ్ళకి కష్టం తెలియాలి. ఇప్పుడు నాన్న ఎంత కష్టపడితే ఇది వస్తుంది. ఇప్పుడు ఒకటి అడిగాడు, ఏదన్నా అడిగినప్పుడు ఇప్పుడు నాన్న ఎంత కష్టపడితే ఇది వస్తుంది అనేది వాడికి అర్థమైతే రెండోసారి ఇష్టం వచ్చినట్లుగా అడగడు. మొన్న పేపర్లో వేశారు, అక్కడ ఎక్కడో వాళ్ళ అమ్మ నాన్నేమో పొలం పని చేసుకుంటూ ఉంటారు. ఒక యవనస్తుడు అబ్బాయి ఏమడిగాడంటే వాళ్ళ అమ్మ నాన్న కారు కావాలని అడిగాడు. కారు కొనియమని. కారు కావాలి, కొనాలి, మనం కారు కొనుక్కుందామని రోజు అడుగుతూ ఉన్నప్పుడు, సరేలే ఏదో ఒక సరే అప్పో సొప్పో చేసుకుని ఎట్టగో మేము తీర్చుకుంటాము అని ఈ స్విఫ్ట్ కారు కొనిస్తామన్నారంట. మళ్ళీ కారు కొనిస్తామంటే నాకు అది కాదు, వాడు ఇంకేదో కారు అడిగాడు అనమాట. అంత కారు మనం కొనలేము, ఇది కొనడానికే అప్పు చేయాలి. ఇప్పుడు ఈ అప్పు మేము ఎలాగో తీర్చుకుంటాంలే కష్టపడి, మరి నిన్ను బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు, మేము ఎలాగైనా తీర్చుకుంటాం, ఈ కారు కొనిస్తామంటే నాకు అదైతేనే అదే కావాలంతే, లేకపోతే నేను చచ్చిపోతా అంతే. చచ్చిపోయాడు అబ్బాయి.
ఆ కారు కొనలేదని ఈ కారు కొనిచ్చారని ఏదో అడిగాడు, ఇంకా చచ్చిపోయాడు. జీవితమే పోయింది కదా. ఏంటి కారణం? చిన్నప్పటి నుంచి మన కష్టం వాళ్ళకి తెలియనియం. మన కష్టం వాళ్ళకి తెలియకుండా వాళ్ళని పెంచాలి అనుకుంటాం. కష్టం తెలియాలి వాళ్ళకి. కష్టం తెలిస్తేనే బాధ్యత వస్తుంది. బాధ్యత రాకపోతే, బాధ్యత అనేది తెలియకపోతే వారు రేపు ఇలాగే ఉంటారు పిల్లలు. ఎంత విలువైన ప్రాణాన్ని ఎంత ఈజీగా దేనికోసం తీసేసుకున్నాడు? అసలు ఎంత ఈజీ అయిపోయింది. అసలు ఎంత ఈజీగా ప్రాణాన్ని తీసేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఎందుకు అబ్బాయి అలా చేశాడు? వాళ్ళ అమ్మాళ్ళ పరిస్థితి తెలియదా? మా అమ్మాళ్ళు ఎంత కొనివ్వలేరు సంగతి తెలుసు కదా. అయినా కూడా ఎందుకంటే చిన్నతనం నుంచి వాళ్ళ అమ్మాళ్ళు అది నేర్పల. మేము ఇంత కష్టపడుతున్నాం, మా పిల్లాడు సుఖంగా ఉండాలి, ఏదడితే అది కొనిపెట్టాలి, కష్టమైనా కొనిపెట్టాలి అని కొనిపెట్టారు. వాడి జీవితమే పాడైపోయింది. చిన్నతనం నుంచి ఒక బాధ్యత నేర్పాలి, కష్టం నేర్పాలి, మన పరిస్థితి ఏంటో వాడికి అర్థం అవ్వాలి. మన ఏ రేంజ్లో వాడు అడగాలో వాడికి తెలియాలి. ఇవేవి తెలియను పిల్లలకి. ఇవేవి తెలియకుండా పెంచుతాము, రేపు మనం బాధపడతాం ఆ తర్వాత. అందుకే ఈ ప్రతిష్ఠితమైన రాళ్ళు ఎందుకు అక్కడుండి దేనికోసమో ఆకలి కొంటున్నాయి, దప్పి కొంటున్నాయి. దేనికోసం అంటే ఈ ఆశలే. ఈ ఆశలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు మూర్చిల్లిపోయేలాగా చేస్తూ ఉన్నాయి. పూర్తిగా దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉన్నాయి ఈ లోక సంబంధమైన ఆశలు. దుష్టుడు ఆ విధంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనే గ్రహింపు లేకుండా వాళ్ళకి చెప్పినా వాళ్ళకిక లేదు, ఇంకా వెనక్కి వచ్చే పరిస్థితి కాదు. ఏం చేయాలి ఈరోజు తల్లిదండ్రులుగా అంటే, చిన్నతనం నుంచి వారికి నేర్పించే విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి ఇక్కడ వారి పెద్ద అయిన తర్వాత కూడా వారి కొరకు నిత్యం ప్రార్థన చేయగలిగే వారిగా ఉండాలి. అందుకే చేతులు ఆయన తట్టు ఎత్తు, నీ హృదయాన్ని కుమ్మరించు, వారు నాశనం అయిపోకుండా, రెండవ మరణంలోనికి వెళ్ళిపోకుండా, పాతాళంలోనికి వెళ్ళిపోకుండా శిక్షించే టైంలో శిక్షించాలి, మరి ప్రేమ చూపించే టైంలో ప్రేమ చూపించాలి. చాలాసార్లు శిక్షించాం, పిల్లల్ని ముద్దుగా పెంచుతాం. ఈ చిన్న చిన్నవే రేపు పెద్ద నష్టాన్ని కలుగజేసేది. కనుక ఏ టైంలో ఎలా ఉండాలో ఇవన్నీ మనం నేర్చుకొని పిల్లలకి నేర్పాలి. దేవుడు అనింది ఏంటంటే, ఇవేవి మనలో నుండి చూపించకుండా వాడు నేర్చుకోవాలంటే కుదరదు. ముందు నా మాటలన్నీ ముందు నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉన్న తర్వాతే వాడికి నేర్పాలి, అప్పుడు నేర్చుకుంటాడు. అలా మనం చిన్నతనం నుంచి పిల్లలకి నేర్పగలిగితే చక్కగా వాళ్ళు నేర్చుకుంటారు. ఆకలి కొని వీధుల్లో మూర్చిల్లిపోయే విధంగా వారి పరిస్థితి ఉండదు. వారు ప్రతిష్ఠితమైన రాళ్ల వలె దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఎప్పుడు మనం ఆనందించే విధంగా, దేవుడిచ్చిన గిఫ్ట్ని బట్టి ఎప్పుడు మన జీవితకాలం అంతా ఆనందించే విధంగా ఉండాలి. అలా ఉండాలి పిల్లలు. అలా ఉండడానికి దేవుడు మనకిచ్చాడు. కనుక పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు మరి చాలా మనం నేర్పించాల్సింది అయిపోయింది. పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలు. ఈరోజు నేర్పించాలనుకున్నా కూడా లేదు ఛాన్స్. చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు మరి చక్కగా నేర్పించుకోవచ్చు అనిపిస్తుంది. ఎప్పుడు మేము ఈ స్టేజ్లోకి వచ్చి మా ఛాన్స్ అయిపోయాక ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళకి ఇంకప్పుడే అనిపించదు అలాగా. అందుకే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకునేవారు జ్ఞానవంతులు. కానీ సమయం ఉన్నప్పుడు ఎవరికి ఆ సమయం విలువ తెలియదు, అది అయిపోయాకే తెలుస్తుంది అంతే. కనుక ముందు తెలుసుకున్న వాళ్ళు, సమయం ఉండగానే తెలుసుకున్న వాళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళే సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడు కోరుకున్నట్లుగా వారు నిలబడుతూ పిల్లల్ని నిలబెట్టగలరు దేవుని సన్నిధిలో. కనుక మన పిల్లలందరూ కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో నిలబడాలి. ప్రార్థన చేద్దాం.